వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. అసలు ఊహించని విధంగా ఆమ్ ఆద్మీ పార్టీకి అకస్మాత్తుగా కాస్త ధైర్యం వచ్చినట్టుంది. అందుకే ఇండి కూటమి సమావేశాన్ని బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది నిజంగా ఒక పెద్ద షాకింగ్ ఎలివేట్ అని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు దేశ శ్రేయస్సు కోసం కాకుండా కేవలం తన సొంత ఉనికిని కాపాడుకోవడానికి ఇతరులతో పొత్తులు పెట్టుకుంటుంది. ఇది పక్కా ఫ్యామిలీ ఫస్ట్, రాజకీయం నెక్స్ట్ అనేది. అటు యువతకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఇటు తమిళనాడులో డిఎంకే వంటి మిత్రపక్షాలకు వెన్నుపోటు పొడుస్తూ చివరికి బీజేపీతో నేరుగా తలపడే సత్తా లేక చేతులెత్తేసిందని విమర్శిస్తున్నారు. అవకాశవాదులందరూ కలిసి ఏర్పాటు చేసుకున్న ఈ మహాకూటమి అందరూ ఊహించినట్టే ముక్కలైపోయింది. 3 ముక్కలు. బయటకేమో వ్యవస్థకు వ్యతిరేకంగా మేమంతా ఒక్కటే అని కలరింగిస్తూ లోపల మాత్రం ఇలా ఒకరినొకరు ముంచుకుంటున్నారు. మొత్తానికి ఆమ్ ఆద్మీ పార్టీ ఇండి కూటమి సమావేశానికి హాజరు కాలేదు. దీంతో ఇండి కూటమిలోని చీలికలు బహిర్గతమై ప్రజలంతా కూడా ఇప్పుడు దీని గురించి చర్చించుకునేలాగా చేశారు. ఎన్డీఏ కూటమికి ప్రత్యామ్నాయం లేదు, బీజేపీని తట్టుకునే మరొక శక్తి లేదు అంటూ ఇప్పుడు చర్చ జరుగుతోంది ఇండి కూటమి వైఫల్యాల వల్ల. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ కి మీ సహాయం చాలా చాలా అవసరం. సహాయం చేస్తారు అని ఆశిస్తున్నాను. సహాయం చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.